ఓటర్లే ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కొట్టడం 4-5 చోట్ల జరిగింది. దాన్ని ఎలా చూడాలంటారు? ఒకప్పుడు మన ప్రజాస్వామ్యంలో నాయకత్వాన్ని గౌరవించేవాళ్ళం. ఒక నాయకుడిగా నాయకురాలుగా ఉన్నారు అంటే వాళ్ళు త్యాగం చేశారు, అవినీతి లేదు, ఈ దేశం కోసం కుటుంబాలను కూడా పక్కన పెట్టారు, అహర్నిశలు మన కోసం పనిచేశారు, చేస్తున్నారని నమ్మకం ఉండేది. కాలక్రమేణా ఈ రాజకీయంలో ఉన్నటువంటి ఈ లోపాల వల్ల వీళ్ళు దోచుకుంటున్నారు, మన మీద పడి తినడం కోసం వచ్చారు. కొంత నిజంగా అవ్వచ్చు, కానీ దానిలో రాజకీయాల్లో నష్టపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, త్యాగాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ రాజకీయం అంటే ఒక అసహ్యం, జుగుప్స సమాజంలో కలిగింది. దాని తగ్గట్టు అధికారంలో ఉన్నవాళ్ళు సంయమనాన్ని పాటించట్ల. మహాత్మా గాంధీ చాలా సింపుల్గా ఉండడం చెప్పారు, వీళ్ళకి ఆడంబరం, క్యూలన్నీ బ్రేక్ చేయడం, వాడి వెనకాల చోటా కార్యకర్త జనాన్ని పెద్ద నేను గొప్పవాడానికి ఇవ్వడం, ఒక అహంకారపూరిత ధోరణి వచ్చింది అధికారంలో కూర్చుంటే. మన ప్రజలు భారతదేశంలో మొత్తం మీద నాయకత్వాన్ని గౌరవించే ప్రజలు, చట్టాన్ని గౌరవించే ప్రజలు, శాంతియుతంగా ఉండే ప్రజలు 199 పాళ్ళు. వాళ్ళకే కొంచెం అసహనం వచ్చి కసి వస్తుందంటే రాజకీయాన్ని ఒక దారిని పెట్టాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉన్నది.